దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి కొన్ని సమస్యల వలన మరి శుక్రవారం ఆదివారం మీతో లైవ్లోకి ఏకీభవించలేకపోయాం. అందుని బట్టి చింతిస్తూ ఉన్నాము. మరి ఈరోజు శుక్రవారం, మరి పరిశుద్ధ శుక్రవారం కనుక తిరిగి మీతో ఈ లైవ్లో ఏకీభవించి మరి దేవుని స్తుతించడానికి, మనం అందరము కలిసి ఆయన ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు మరి దేవుడు మాకు ఇటు సమయమును దయచేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క పరిచర్యలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక పరిశుద్ధ శుక్రవార దినమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మల్ని మేము నాయన సరిచేసుకుంటూ నీ పాదముల చెంతకు చేరి ఉండగా ప్రభువా, నీ కనుదృష్టి మా మీద ఉంచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి ఈ యొక్క జీవిత గమనంలో ప్రభువా. అయా, మరి అనేకమైనటువంటి దారులు ఉన్నప్పటికీ కూడా మేము నీ మార్గమును ఎన్నుకుని ప్రభువా, మేము నీ మార్గములో నడిచినట్లుగా ఈ లైవ్లో ఏకీభవించి మరి మాతో కలిసి ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి, సరైనటువంటి నీ మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్నవారిని బలపరచమని అడుగుచున్నాను నాయనా. నీకు స్తోత్రాలు. మీరు లైవ్లో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయా. పాటల్లోను, ప్రార్థనలోను, వాక్యం ద్వారా మీరుండి మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుకుని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, ఆ తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి,
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగా నూది, పిల్లన గ్రోవులు చల్లగా నూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి నేను అతి తక్కువ సమయం మరి వాక్య పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఒక అరగంట మాత్రము మీతో వాక్యమును పంచుకోవాలని మరి నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుని వాక్యములోనికి వెళదాము. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన మరి నాయన పాటల ద్వారా నిన్ను మహింపరచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సమయంలో నీ వాక్యంను చేతపట్టుకుని నిలబడుతుండగా నా ప్రభువా, నీ కృపతో నన్ను ఆవరించండి, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. అయ్యా, నేను కాదు మాట్లాడేది నాయన, మీరు ఉండి నా ప్రభువా, నాలో మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను, వేడుకొనిచున్నాను ప్రభువా. సహాయం చేయండి. నా కంఠమును నీ బోరధ్వనిగా వాడుకొనమని అడుగుచున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నాయన నాతో మాట్లాడి ప్రభువా, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని నాయన, నీ బిడ్డలుగా నాయన ఇదిగో ఏ విషయంలో కూడా ప్రభువా కలత చెందకుండా, అయా విసిగిపోకుండా నాయన, జారిపోకుండా ప్రభువా, అయా నీ వాక్యము చేత ప్రతి బిడ్డని బలపరిచి నాయన నా ప్రభువా, నీ కృపలో ప్రతి బిడ్డని వర్ధిలింపచేసి నీ రాకడ కొరకు నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? మరి గడిచిన శుక్రవారం, ఆదివారం మేము మీతో మాట్లాడలేకపోయి ఉన్నాం. అయినప్పటికీ కూడా మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి? మేము కూడా తన యొక్క దేవుని మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నాము. అందుని బట్టి ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము ఏమిటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనములో చదువుదాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనములో చదువుదాం. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. అంజూరపు చెట్లు పోయకుండినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హబక్కూకు మాట్లాడుతున్నాడు, ప్రవక్త అయినటువంటి హబక్కూకు. ఏమంటూ ఉన్నాడు? అంజూరపు చెట్లు పోయకుండినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఎంత గొప్ప విశ్వాసం అండి హబక్కూకు, ఎంత గొప్ప విశ్వాసము. నిజంగా అటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. అంజూరపు చెట్లు పోయకుండాను, శాలలో పశువులు లేకపోయినను. ఏమండి, ఈరోజు మనం ఆ విధంగా చెప్పగలుగుతూ ఉన్నామా? క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ విశ్వాసము మనలో చాలా తక్కువ ఉంటుంది కదండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసినది అదే. మన క్రైస్తవులమని పిలవబడుట కంటే కూడా విశ్వాసము గలవారమని ఎంచబడుట
చాలా గొప్ప విషయం అయి ఉన్నది. హబక్కూకు అనుకుంటున్నాడు ఏమనంటే, దేవుని మీద ఉన్న నమ్మకం వల్ల జీవిస్తూ ఉన్నాను నేను. ఆయన మాటలో తెలుస్తుంది, దేవుని మీద ఉన్న నమ్మకంతో నేను జీవిస్తున్నాను. దేవుడు ఎలా చేయమంటే అలాగే చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్న వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి జరిగినను దేవునిలో నమ్మకం ఉంచాలని నిశ్చయించుకున్నాడు. ఏమి జరిగినను, కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, యుద్ధములు వచ్చినా, శత్రు భయం ఉన్నప్పటికీ కూడా దేవునికి నేను ఇష్టముగా జీవించాలి, దేవుని యొక్క చిత్తమును బట్టి నేను నడుచుకోవాలి, దేవుడు ఏమి చెబితే నేను అదే చేయాలని హబక్కు నిర్ణయించున్నట్లుగా మనకి ఈ వాక్యము నేర్పుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఇదే. మన కళ్ళ ముందు ఏమి జరుగుతున్నప్పటికీ కూడా, మన ప్రక్కన ఎలా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, మన కుడి ప్రక్కన ఎలా ఉన్నా, ఎడం ప్రక్కన ఎలా, మన ముందు వెనక ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంట? విశ్వాసముతో దేవుని యందు ఆనందించాలి. అదే హబక్కు చెబుతూ ఉన్నాడు. ఆయన దేవుని మీద ఉన్న నమ్మకం వల్ల నేను జీవిస్తున్నాను. పశువులలో ఉన్న, శాలలో ఉన్న పశువుల వల్ల మాంసము తిని కాదు, లేదా ఆ అంజూరపు చెట్లు అడలు తిని కాదు, ఆయా ఫలాలు తిని నేను జీవించడం లేదు, కానీ నేను నా దేవుని మీద ఉన్న నమ్మకం వల్ల నేను జీవిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప విషయం అండి. అందుకే యేసుప్రభు వారు మాట అంటూ ఉంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అటువంటి విశ్వాసం మనకుందా ప్రియ దేవుని బిడ్డలారా? మీకుందా అటువంటి విశ్వాసం? అటువంటి విశ్వాసం మీకు కలగాలని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మా పెట్టెలో బియ్యం అయిపోయినాయి, ఇంట్లో కారం అయిపోయింది, నూనె లేదు, అండ్ కాయగూరలు లేవు, అయ్యో ఎలాగా అని మనం చింతిస్తూ ఉంటాం. ఇంట్లో అది లేదు, ఇది లేదు, ఏమండి ఒకటి ఉంటే ఒకటి లేదు అని ఎంతో చింతిస్తూ ఉంటాం. కానీ హబక్కూకు గారు ఏమండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, అంజూరపు చెట్లు పూయకుండాను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. అటువంటి ఆనందము, అటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు ఒక మాట చూడండి, కీర్తనలో 97:12 చూస్తే ఆయన అంటూ ఉంటాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దేవుని యందు సంతోషిస్తారు? దేవుని యందు ఎన్ని పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా ఎవరు దేవుని యందు ఆనందిస్తారంటే నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, అంటే దేవుని రుచి చూచినటువంటి వారు, వారి యొక్క విశ్వాసమును బట్టి, దేవుని యందు వారికి ఉన్నటువంటి గట్టి నమ్మకమును బట్టి వారు ఎల్లవేళలా కూడా దేవుని యందు ఆనందిస్తారు. కనుకనే దావీదు అంటున్నాడు, భక్తుడైన దావీదు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కనుకనే హబక్కూకు గారు అంజూరపు చెట్లు పోయకుండాను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు చింతిస్తూ కూర్చున్నావేమో, అయ్యో నా ఇల్లు ఎలా గడుస్తుంది, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, చేతిలో పని లేదు, బయట చూస్తే కరువు, ఏమండి ఇంట్లో చూస్తే లేమి స్థితి, సహాయం చేసేవారు ఎవరు లేరు అని చింతిస్తూ ఉంటారు. మనమైతే అల్లలాడిపోతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా మనం ఉండవలసినటువంటి స్థితి అది కాదు. అలా మన నిరాశలోను అవిశ్వాసములోను పడిపోతే ఉన్న సమస్యలు పోవగానే ఇంకా సమస్యలు అధికమైపోతూ ఉంటాయి. యోబు గారు ఒక మాట అంటూ ఉంటారు చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురుడ్డిలోని తెలుపులో రుచి కలదా అని మాట్లాడుతూ ఉంటాడు.
యోబు గ్రంథం 6వ నిజమే, గుడ్డులోని తెలుపులో ఎటువంటి రుచి లేదు. గుడ్డులో ఉన్న తెలుపులో ఎటువంటి రుచి లేదు, కానీ దానిలోనే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. కాదంటారా ప్రియ దేవుని బిడ్డలారా? జీవితంలో శ్రమలు మన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుతాయండి. మన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు మన యొక్క విశ్వాస పరిణామాన్ని పెంచుతాయి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడినటువంటి యేసు నుండి మన దృష్టి తీసివేసినట్లయితే ఏమండి, మనము సమస్యలలో కూరుకుపోతామని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో తెలుస్తుంది. యేసులో నుండి మన విశ్వాసాన్ని తొలగించుకుంటే మన జీవితంలో విస్తారమైన శ్రమలు విస్తరిస్తాయి. కానీ అదే యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆ శ్రమలో కూడా దేవుడు ఆనందాన్ని మనకు కలగజేస్తాడండి, సంతృప్తిని కలగజేస్తాడు దేవుడు. యోబు గారు అంటూ ఉన్నాడు అదే మాట, గుడ్డులో ఉన్న తెలుపుకి రుచి కలదా అని అంటూ ఉన్నాడు. మనం కూడా అదే అనుకుంటూ ఉంటాం, ఆ గుడ్డులో ఉన్న తెలుపులో ఏం రుచి ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ రుచి అంతా తెలుపులోనే ఉంటుందని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం అనుకుంటూ ఉంటాం, సమస్యలతో నిండా మునిగినప్పుడు దుఃఖిస్తూ ఉంటాం. మనం సమస్యలతో నిండా మునిగిపోయినప్పుడు దుఃఖిస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతాడు. దేవుడు క్రైస్తవురాలుగా నీవు సమస్యలతో నిండిపోయి దుఃఖిస్తూ కూర్చుంటే దేవుడు అడుగుతాడు, నీ విశ్వాసం ఎక్కడా, ఏది నీ విశ్వాసం ఏదని దేవుడు మనల్ని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. శ్రమలను సరైన విధంగా ఎదుర్కోగలిగితే అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. శ్రమలను ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? సరైనటువంటి విధానంలో మనం ఎదుర్కోవాలి. సరైనటువంటి విధముగా దేవునిని మనం ఆశ్రయించి ఏమండి దేవునికి మెచ్చుకోలుగా మనం జీవిస్తే, దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే దేవుడు ఖచ్చితంగా మన సమస్యలన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అయితే ఈ సమస్యలను శ్రమలను సరైన విధంగా ఎదుర్కొనగలిగితే అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిరాశ శిఖరాగ్రము నుండి యోబు మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఏమంటే ఉంటాడు శ్రమలలో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకయ్యా దేవుడని దేవుని పట్టుకుని వేలాడుతావు, నీ దేవుడు దూషించి మరణము కమ్ము అని యోబు భార్య మాట్లాడుతూ ఉంటుంది. స్నేహితులు కూడా నీవేదో మనుషులకు కనబడకుండా రహస్య పాపములు చేసుంటావు, అందుకే నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి. అయినను నేను నీతిమంతుడినని, నేను ఏ పాపము చేయలేదని నీవేలా చెప్పుకుంటున్నావు అని యోబు స్నేహితులు కూడా యోబుని గుచ్చి ప్రశ్నించి ప్రశ్నలతో యోబుని పరీక్షిస్తూ ఉంటారు. ఈరోజు మనల్ని కూడా అనేక మంది పరీక్షిస్తూ ఉంటారు. అమ్మో ఈవిడ ప్రార్థనా పరురాలు కదా, వీరి కుటుంబంలో ప్రార్థన ఎప్పుడు వినపడుతూ ఉంటుంది కదా, మరి ఏమిటి వీరికి సమస్యలు వచ్చినాయి అంటే, వీరు పైకి మాత్రం ప్రార్థన చేసేవారుగా దేవుణ్ణి వెంబడించేవారుగా ఉన్నారు, కానీ వీరి జీవితాలలో ఏవో రహస్య పాపములో దేవునికి విరోధంగా చేసి ఉంటారు. కనుకనే వీరి కుటుంబంలో ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అని ఇతరులు మనల్ని గేలి చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయాల్లో దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు, దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తాడు. సమస్య వచ్చిందని చితికిపోతున్నావా, వేసారిపోతున్నావా, కురింగిపోయావా, ఏది నీ విశ్వాసం ఎక్కడా, ఇదేనా నీ విశ్వాసము, నా యందు ఉంచవలసిన నమ్మకము ఇదేనా అని దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. హబక్కూకు గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, శాలలో పశువులు లేకపోయినను,
నేను నా దేవుడైన యెహోవా యందు ఆనందిస్తాను. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ మాటలు హబక్కూకు గారి మాటల వలె ఉండాలి. అప్పుడు నీ దేవుడు నీకు గొప్ప సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. నీకు మేలు కలిగినప్పుడే కాదు, నీవు ఆశీర్వదింపబడినప్పుడే దేవుని స్తుతించడం కాదు, ఆరాధించడం కాదు. నీ బాధలో నీవు దేవుని యందు ఆనందించాలి. నీ కష్టములో నీవు దేవుని యందు ఆనందించాలి. నీ శ్రమలలో నీవు దేవుని యందు ఆనందించాలి. బాధ వచ్చిందని చింతించి కురింగిపోయి దుఃఖించి వేసారిపోతున్నారు. ఎందుకు వేసారిపోతున్నారు? మీరు చింతించి మీ యొక్క ఎత్తును మూరడి పెంచుకోగలరని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే బాధలు వచ్చినప్పుడు కృంగిపోయి వేసారిపోతూ ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కష్టాలు వచ్చినాయా? సంతోషించు. బాధలు వచ్చినాయా? ఆనందించు. నా దేవుడు ఈ బాధలన్నిటిలోంచి నన్ను విడిపించగల సమర్థుడు, బలవంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నీవు సంతోషించాలి. ఎల్లప్పుడు కూడా నీవు ఆనందించాలి దేవుని యందు ఎల్లప్పుడు కూడా. బాధలో శ్రమలో చింతించి మూలను కూర్చుంటడం కాదు. అలా అయితే నువ్వు నీ శ్రమలను ఎదుర్కొనలేవు, నీ బాధలు నీ కష్టాలను జయించలేవు. అయ్యో, అంజూరపు చెట్లు పోయలేదు, నా శాలలో పశువులు లేవు, నా పంట సరిగా పండలేదని హబక్కూకు గారు ముడుచుకుని కూర్చున్నాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలు. ఏమి లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను. నా దేవుడు కాకులతో ఆహారమును పంపించి ఏలియాను పోషించిన దేవుడు నా దేవుడు. నన్ను పోషించలేడా? నిన్ను పోషించలేడా? పోషించగలిగిన సమర్థుడండి మన దేవుడు. చింతించకండి. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి. నా దేవుడు గొప్ప దేవుడని. ఎడారి మార్గములో ఏమండి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు 40 సంవత్సరాలు మన్నానిచ్చి పోషింపలేదా? ఏం తక్కువ చేశాడండి దేవుడు వారికి? అలాంటి దేవుని కలిగి ఉన్నామని గుర్తించి దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ ఆనందించమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, లోకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, లోకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూస్తే మరియ గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమిటంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఎంత గొప్ప మాట అండి! ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. కనుక నాకు ఒక బిడ్డను నా గర్భంలో ఉంచి ఉన్నాడని అక్కడ మరియా మరియు ఎలిజబెత్తులు సంతోషిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మరియా ఎలిజబెత్తును దర్శించడానికి వెళ్ళిందో, మరియ మాట విన్నప్పుడు ఎలిజబెత్తులో ఉన్నటువంటి గర్భములో ఉన్నటువంటి యోహాను గంతులు వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అంటూ ఉంటారు వాళ్ళ సంభాషణలో, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించండి. సంతోషించండి, ఆనందించండి, చింతించొద్దు. నీ దీనస్థితిని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకున్నాడు. మన దీనస్థితిని, మన లేమి స్థితిని తెలుసుకున్నటువంటి దేవుడు ఆకాశమందు మనకున్నాడు. ఆయన మనల్ని దర్శిస్తాడు. మన దీనస్థితిలో మనల్ని లేవనెత్తే దేవుడు మన దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. ఆయన నీ దీనస్థితిని చూసే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అవి లేవు ఇవి లేవు అని చింతించడం మాని
ప్రభునందు ఆనందించండి, ప్రభువులో సంతోషించండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి నీ దేవునికి మొర్రపెట్టండి. దేవుడు సమర్థుడు, రక్షించగలిగినవాడు, పోషించగలిగినవాడు, విడిపించగలిగినవాడు, నీ నోటి నిండా నవ్వు కలగజేయవాడు ఆయనే. అటువంటి గొప్ప దేవుని యందు నువ్వు ఎల్లప్పుడూ సంతోషించాలి, ఎల్లప్పుడూ గంతులు వేయమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునిలో మనకు ఆనందం కలిగించేదేమంటే మన వ్యక్తిగతమైనటువంటి దేవుని తెలుసుకోవడం, వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోవడం, వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుభవం. నీ వ్యక్తిగతంగా నీ దేవుని నీవు తెలుసుకుంటే, నీ వ్యక్తిగతమైన రక్షణ అనుభవం నీకుంటే నీవు ఎల్లప్పుడూ దేవునిలో సంతోషించగలుగుతావు. దేవునిని ఎరగనటువంటి వారు లోకంలో సంతోషిస్తూ ఉంటారు. లోకంలో ఉన్న దురాశలలో పడి, దుర్వ్యసనాలలో పడి, అల్పకాల పాప భోగములలో సంతోషిస్తూ ఉంటారు. అవి కొద్ది కాలమే, అవి క్షేమము కాదు. కానీ నీ వ్యక్తిగతంగా నీవు దేవుని తెలుసుకుంటే నీవెల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తావు. నీ వ్యక్తిగతమైన రక్షణ ప్రభువులో నీవెల్లప్పుడూ ఆనందించే విధంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నీ వ్యక్తిగతమైన అనుభవం నీకు ఉండాలి. వ్యక్తిగతంగా నీవు దేవుని తెలుసుకోవాలి. వ్యక్తిగతమైన నీ రక్షణ అనుభవం నీకు ఉండాలని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ అనుభవం ఏం జరుగుతున్నప్పటికీ కూడా మనం ప్రభువులో ఆనందించగలిగేలా చేస్తుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16:33 చూస్తే ప్రభు అంటూ ఉంటాడు, ఆయన మాట్లాడుతూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఏ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. ఏమని అంటే, లోకములో మీకు శ్రమ కలుగును. ఏమండి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం. లోకములో మనకి శ్రమ కలుగుతుందండి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకెందుకండి మీకు శ్రమ? ఇంకెందుకు మీకు చింత? ఎందుకు మీకు దిగులు? మీ దిగులు, చింత, శ్రమలు విడిచిపెట్టి నీకు నీ ఆత్మకు రక్షణ కలుగజేసినటువంటి నీ దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ మీ దేవుని యందు అతిశయపడండి. కొందరు రథములను బట్టి, కొందరు బంగారమును బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. మనం రథములను బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి కాదు అతిశయించవలసినది మన దేవుడైన, మన రక్షణకర్త అయిన, మన సృష్టికర్త అయిన, మన తండ్రి అయిన దేవుని యెహోవా నామమును బట్టి, మన రక్షకుడైన యేసు నామమును బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి ప్రియ దేవుని బిడ్డ. కనుకనే హబక్కూకు గారు మాట్లాడుతూ ఉన్నారు, అంజూరపు చెట్లు పూయకుండాను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదనని హబక్కూకు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారు. కనుక మీ కుటుంబాల్లో ఏ కొరత ఉన్నప్పటికీ కూడా, ఏ కొదువ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు ఆనందించండి, దేవునిలో సంతోషించండి, దేవుని గణపరచండి. మీ లోటుపాట్లను తీర్చగలవాడు ఆయనే, మీ సమస్యలను తీర్చగలవాడు ఆయనే. చూడండి హబక్కూకు 3:19 చివరిగా, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పగలుగుతున్నారా ఈ మాట? ప్రభువు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిలవబెట్టును. ప్రార్థించండి, దేవునిలో బలం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. శ్రమలు వచ్చినాయా, సంతోషించి గంతులు వేయండి. మీ విశ్వాస పరిణామాన్ని ఆ శ్రమలే పెంచుతాయని తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్డల. శ్రమలు వచ్చినాయి చింతించే మూలను కూర్చోవడం కాదు, కానీ మీ కొట్లలో ధాన్యం కొదువుగా ఉన్నా, మీ ఇండ్లలో మీ ఆహార పదార్థములు లోటుగా ఉన్నా, వాటిని సమృద్ధిగా దీవించగలిగినటువంటి దేవుని యందు ఆనందించండి.
దిగులు వద్దు, చింత వద్దు, బాధ వద్దు. కానీ హబక్కుకు గారి వలె అంజూరపు చెట్లు పోయకుండాను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదనన్న ఆ ప్రవక్త యొక్క మాటలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ స్థితిలో మీ విశ్వాసాన్ని పెంచుకొని బలపరచుకొని దేవుని యందు ఆనందించండి. దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయనే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిలవబెట్టినని ప్రవక్త గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అటువంటి విశ్వాసం నీకు కావాలి ప్రియా దేవుని బిడ్డ. అటువంటి ధైర్యం నీకు కావాలి. చింతించకూడదు. క్రైస్తవుడు శ్రమలను బట్టి చింతించకూడదు, శ్రమలను బట్టి ఆనందించాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో సంతోషించి గంతులు వేయండి. పౌలు చెరసాలలో ఏ విధముగా దేవుణ్ణి స్తుతించారో మీ శ్రమలలో మీరు కూడా దేవుని స్తుతించండి, ఆరాధించండి. వారి యొక్క దేవుని స్తుతించడం బట్టి దేవుడు వారి యొక్క చెరసాల పునాదులను కదిలించాడు. ఆయన ఈరోజు మీ శ్రమలలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, బాధల్లో ఉన్నారా? మీ శ్రమలలో, దుఃఖాలలో, బాధలలో దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ప్రభువా నీవే నాకు బలము, లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేయగలిగిన దేవుడువు, ఉన్నతమైన స్థలములలో నీవు నన్ను నిలబెట్టగలిగిన దేవుడువు నీవే అని నీ దేవుడిని యెహోవా నామమును బట్టి సంతోషించండి, గంతులు వేయండి. ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన కార్యములను పొందుకోండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములో వీగిపోవద్దు. నిరీక్షణ గలవారే విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రభువునందు ఆనందించండి, సంతోషించండి. మీ ఫలము అధికమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చింతించొద్దు కానీ, వేసారిపోవద్దు కానీ, ప్రభు నామమును బట్టి ఆనందించి సంతోషించండి. ఆయన మీకు తగిన ఫలమును అనుగ్రహిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్య. ఇంతవరకు నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డని ఈ వాక్యం ద్వారా బలపరచండి నాయన. అయ్యా, మా జీవితంలో ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా, ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా, తీరని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీవే తీర్చగలిగిన దేవుడువు, నీవే లేవనెత్తగలిగిన దేవుడువు ప్రభువా. మీ దాసుల యొక్క దేనస్థితిని కటాక్షించే దేవుడువు నీవే. నీ బిడ్డల యొక్క లేమి స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడువు నీవే. నీ బిడ్డలకు సహాయం చేయగలిగిన వాడువు నీ ఒక్కడవే ప్రభువా. కనుక నా తండ్రి, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు. కనుక అయా, ఈ లైవ్లో ఏకీపించినటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించి ప్రభువా, వారి లోటుపాట్లను సరిచేయండి దేవా. వారి యొక్క రాబడి వ్యయాలను పెంచండి, వారి పనిపాటలను ఆశీర్వదించండి, వారి చేతి పనులను దీవించండి, వారి కొట్లలో ధాన్యం సమృద్ధిగా దయచేయండి ప్రభువా. వారి యొక్క గృహాలలో అయా ఏది లోటు లేకుండా అన్ని సమృద్ధితో పొంగి పొర్లి పారునుగాక. దీవించండి, నిండారులుగా నీ బిడ్డలను దీవించండి. ఈ కొదువ, కొరత, కరువు, కాటకాలు రాకుండా నీ బిడ్డలను పోషించగలిగిన గొప్ప దేవుడు నీవే. ఇశ్రాయేలులను మన్నాలతో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. నీకంటూ అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీ బిడ్డల కుటుంబాలను దీవించి ఒక్కొక్కరిని మీరు దర్శించండి, ప్రత్యేకించి ఆశీర్వదించండి అయ్యా. ముఖ్యంగా నా ప్రభు, ప్రతి ఒక్క బిడ్డకి నాయన విశ్వాస పరిమాణాన్ని పెంచండి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభు, బాధలలోను, శ్రమలలోను, దేవా, దుఃఖాలలోనూ కృంగిపోతూ ఉంటాం. మా విశ్వాసాన్ని మేము కోల్పోతూ ఉంటాం ప్రభు. కానీ ఆ బాధలను ఏ విధముగా ఎదుర్కోవాలో నీ బిడ్డలకి తెలియచేయండి. అందులో భాగంగానే ఆ బాధలలో, కరువులలో ఉన్నప్పటికీ కూడా హబక్కుకు గారు ఏమి లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను, ఆయన నామాన్ని మహిమపరుస్తాను, ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని హబక్కుకు గారు చెప్పిన మాటలను బట్టి ప్రభువా, నీ బిడ్డలను బలపరచండి. మాకు ఏమి లేకపోయినను మా దేవుడు మాకున్నాడు అని ప్రభు ఒక ధైర్యము, విశ్వాసం నీ బిడ్డలకి కలగజేస్తున్నందుకు
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభు, ఇబ్బందులు ఉన్నాయో, ఈ లోటుపాట్లు ఉన్నాయి సరిచేసి, ప్రతి ఒక్కరికి సమృద్ధిని సమాధానమును దయచేసి, క్షేమము దయచేసి, నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడై ఉండమని, ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యమును, ఆయుష్ను, క్షేమము దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోని త్యాగాకెడుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము, సమాధానము, శాంతి, రక్షణ లైవ్లో ఏకీపించిన ప్రతి బిడ్డకిని, ప్రతి ఒక్కరి కుటుంబానికి, ఆయన ప్రేమించు సకల బిడ్డలకును సదాకాలము తోడేయండి, కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.